నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను బి రామ్చంద్. విజయవాడలోని వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావటం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు అపర్ణ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ సీఎం రిలీఫ్ ఫండ్కు 25 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించి ఆ చెక్కును రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావటం అభినందనీయమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. అపర్ణ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షలు అందించింది. మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో కంపెనీ ప్రతినిధులు మంత్రి టీజీ భరత్ను కలిసి 25 లక్షల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని చెప్పారు. ప్రజలను వరద కష్టాల నుండి బయటకు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారని తెలిపారు. 25 లక్షలు అందించిన అపర్ణ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యాన్ని టీజీ భరత్ అభినందించారు. విజయవాడ వరదల్లో సర్వం కోల్పోయిన వరద బాధితులను 1,50,00,000 రూపాయల విలువగల 10,000 నిత్యావసర కిట్లను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో తన పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు పంపిస్తున్నట్టు టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి తెలిపారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిత్యావసర వస్తువులు తీసుకువెళుతున్న వాహనాలను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ జెండా ఊపి ప్రారంభించారు. విజయవాడ వరదల్లో సర్వం కోల్పోయిన వరద బాధితులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, టీడీపీ నాయకులు వీరభద్రగౌడ్, మీనాక్షి నాయుడు తదితరుల ఆధ్వర్యంలో సుమారు 1,50,00,000 రూపాయలు విలువ చేసే 10,000 నిత్యావసర వస్తువులతో కూడిన కిట్లను విజయవాడ నగరానికి పంపించారు. ఈ కిట్లను తీసుకువెళ్తున్న వాహనాలను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, టీడీపీ నాయకులు వీరభద్రగౌడ్, మీనాక్షి నాయుడు, నాగేశ్వరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ వరదల్లో సర్వం కోల్పోయిన వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు కలిసి 1,50,00,000 రూపాయల విలువగల 10,000 కిట్లను విజయవాడకు పంపిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కిట్ల వాహనాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారని వివరించారు. వీటిని బుధవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు తామంతా కలిసి వరద బాధితులకు అందజేస్తామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉండటం వల్లే అంతటి వరదల్లో కూడా విజయవాడ నగరం బతికి బట్టకట్టిందని వివరించారు. రాష్ట్రానికి విపత్కర పరిస్థితులను ఎంతో ధైర్యంగా ఎదుర్కోవచ్చని వివరించారు. వరదలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలియజేశారు. తమ వంతుగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల కిట్లను పంపటం ఆనందంగా ఉందని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా సహాయం అందించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, పెద్దలందరూ కూడా మంత్రి నిర్ణయించుకోవడం జరిగింది. దాదాపు 7 నుంచి 10,000 కిట్లు అంటే 1 కోటి రూపాయల పైన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారస్తులు చాలామంది ముందుకొచ్చి ప్రజలకు ఇచ్చారు. 5 కిలోల బియ్యం, కర్నూలు సోనా, 1 కేజీ మంచినూనె ప్యాకెట్టు, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ చక్కెర, జీలకర్ర, ఆవాలు, బియ్యము, సబ్బు, అన్ని చింతపండు, అన్ని వస్తువులు కలిసి ఒక ప్యాక్ మాదిరి తయారు చేసి ఈ కిట్లన్నీ కూడా రేపు చంద్రబాబు గారి నాయకత్వంలో విజయవాడలో పంచేదానికి నేను, అలాగే మా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మంత్రి భరత్ గారు అందరూ కూడా, సోమిశెట్టి గారు అందరూ కూడా మేము వెళ్ళిపోయి ఈరోజు చంద్రబాబు గారు ఈరోజు ఉన్నారు కాబట్టి విజయవాడ బతికిందని మేము చెప్పగలం. ఎందుకంటే ఆ వరద వచ్చినటువంటి అంత పెద్ద వరదని ఈరోజు మనం డబ్బులు లేకపోయినా మనం అందరూ ప్రజల సహకారంతో, చంద్రబాబు గారి సహకారంతో ఈరోజు ఆదుకుంటున్నాం. కాబట్టి ప్రజలు కర్నూలు జిల్లా ప్రజలు ఇంత ముందుకొచ్చి అందరూ కూడా విజయవాడ ప్రజలు ఆదుకున్నందుకు ఈరోజు కలెక్టర్ గారు, ఎస్పీ గారి ఆధ్వర్యంలోన వాళ్ళు జెండా ఊపి ఉచితంగా అన్ని వస్తువులు ఇచ్చిరండి మీ తెలుగుదేశం తరఫున అని చెప్తే మేము బయలుదేరుతాం. థ్యాంక్ యూ. 1 కోటి రూపాయల పైన అందరూ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు,
మాజీ ఇన్ఛార్జీలు అందరు కలిపి మనం ఇయడము చాలా ఇక్కడ ఉన్న ప్రజల స్వభావం మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలా. మాకు సొంతంగా కూడా తినడానికి లేకున్నా కానీ ఆడ చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు, విజయవాడ ప్రజల కోసము ఆయన తపన పడుతున్నారని చెప్పి ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క 1000 కిట్లు పైన ప్లస్ క్యాష్ రూపంలో 11 నుంచి ఒక 25 లక్షల రూపాయలు మేము డీడీ చేసుకుని చంద్రబాబు నాయుడు గారికి సీఎం రిలీఫ్ ఫండ్గా ఇవ్వడం జరుగుతుంది. మరి రాబోయే కాలంలో మరి ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏమన్నా ఒక ఆదేశం వస్తే 100%గా మరి ఇంకొకసారి రిలీఫ్ ఫండ్ కోసం మరి మీరు తిరుగుతాము. ఆడ ఉన్న విజయవాడ ఉన్న ప్రజలందరూ కూడా ఆదుకుంటామని చెప్తూ సెలవు. భరత్ గారు, మీనాక్షి నాయుడు గారు, నేను ఆలూరు ఇన్ఛార్జ్. ముఖ్యంగా ఆలూరు నుంచి 1500 కిట్లను ఈరోజు 2 లారీల ద్వారా పంపుతున్నాము. ఇంకొక లారీ కూడా ఇంకో 5-6 రోజుల్లో పంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. మరి వరద బాధితులను ఆదుకునేది ఇది ఒక మనకు అత్యవసర పరిస్థితి. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు దాదాపు 10 రోజులు బస్సులోనే అక్కడ కలెక్టర్ ఆఫీస్లోనే ఉంటూ పర్యవేక్షిస్తున్నారంటే మేము ఈ సహాయం ఎంత కూడా కాదు మాది. కనుక అక్కడ ఉండే ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళు కట్టు బట్టలతో ఈరోజు బయట ఉన్నారు కాబట్టి వాళ్ళకి కనీస వసతులు కల్పించాలి, కనీస భోజన వసతులను కల్పించాలని తిక్కారెడ్డి గారు చెప్పినట్లు ఒక కిట్లు అవన్నీ ఉంటాయి. మరి ఒక కుటుంబానికి ఒకటి ఇస్తాం. మళ్ళీ అవసరమైతే ఇంకా ముందు కూడా సహాయం చేసేకి మన ఆలూరు తరఫున ఈరోజు ఆలూరు ప్రజలైతేనేమి, తెలుగుదేశం కార్యకర్తలైతేనేమి, మరి అక్కడ ఉండే తెలుగుదేశం నాయకులు, సీనియర్ నాయకులు, మండలి కన్నా అందరూ కలిసి ఈరోజు 1500 కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఏ పరిస్థితి ఉండేదనేది ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు ఆయన ప్రశంసిస్తున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నందువల్ల దాదాపు 7 లక్షల మంది ప్రజానీకానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాపాడాడు. కాబట్టే ఈరోజు మన రాష్ట్రంలో మనమందరూ కూడా ఏదో ఉడతబద్దిగా సహాయ సహకారాలు అందిస్తున్నాం. అటువంటి నాయకుడు మన రాష్ట్రానికి ఉండడం వల్లే ఈరోజు ఆ విపత్తు నుంచి ప్రజలు కాపాడే యొక్క కార్యక్రమాన్ని ఆయన రాత్రింబవళ్ళు అక్కడే ఉండి, ఆయన కలెక్టరేట్లోనే బస్సులోనే ఉండి ఎంతో ఆదర్శంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గురించి ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి అనేది నిరూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిపాలనలో ఇటువంటి విపత్తులు వచ్చినా కూడా గతంలో విశాఖపట్నం కానీ ఇప్పుడు కానీ ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉన్నారు. ఈరోజు మాకు చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఎటువంటి పరిస్థితి వచ్చినా కాపాడే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడనేది ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచన చేసే విధంగా చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల ప్రకారము మా జిల్లా యంత్రాంగం అంతా, మా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కానీ, మా తోటి ఇన్ఛార్జీలు కానీ, మరి ఎమ్మెల్యేలు కానీ, మా మంత్రి కానీ మేము చేయడానికి పార్టీ పరంగా మరలా ముఖ్యమంత్రి గారు ఏ ఆదేశాలు ఇస్తే తూచా తప్పుగా పాటించకుండా చేస్తాం. జిల్లాలోని ప్రతి గ్రామంలో బ్యాంకింగ్ డే నిర్వహించి అవసరాల్లో ఉన్న రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిస్ట్రిక్ట్ కన్సర్వేటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పేదలకు రుణాల మంజూరుపై బ్యాంకర్లు అధికారులతో చర్చించారు. అనారోగ్య రీత్యా బాధపడుతున్న వారికి, అప్పుల్లో ఉన్న రైతులకు, డబ్బు లేక పై చదువులకు వెళ్లలేని విద్యార్థులకు, పెట్టుబడి పెట్టలేక ఏ ఉపాధి లేని నిరుద్యోగ యువతకు సహాయం చేసే అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్ బ్యాంకర్లు అధికారులను ఆదేశించారు. విద్యా రుణాలు, స్టాండప్ ఇండియా, ఫైనాన్షియల్ లిటరసీ సెంటర్లు, PMEGP, ముద్ర తదితర పథకాలు ఎన్నో ఉన్నాయి. బ్యాంకర్లు రుణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి గ్రామాల్లో అవసరాల్లో ఉన్న వారిని గుర్తించి రుణాలు మంజూరుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. విద్యా రుణాలు, వ్యవసాయ పరికరాలు, చిన్న తరహా పరిశ్రమలు, యూనిట్ల స్థాపన, కోల్డ్ స్టోరేజ్, చిన్న తరహా టమోటా, ఉల్లి ప్రాసెసింగ్ యూనిట్లు, సంఘాల మహిళలకు స్వయం ఉపాధి తదితర అవసరాలు ఏవైనా కావచ్చు. వాటిని బ్యాంకుల ద్వారా తీర్చేందుకు DRDA, వ్యవసాయ శాఖ, పరిశ్రమల శాఖ, హార్టికల్చర్, పశు సంవర్ధక శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల అధికారులు బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ నిర్దేశించారు. స్థానిక బ్యాంక్ అధికారులను కూడా ఇందులో భాగస్వాములను చేయాలన్నారు. ఆయా శాఖల క్షేత్రస్థాయి అధికారుల సహకారంతో బ్యాంకింగ్ డే సమావేశాలు నిర్వహించి
అవసరాల్లో ఉన్న వారిని గుర్తించి వారి నుండి దరఖాస్తులను తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. దరఖాస్తులను పరిశీలించి వాటికి అనుగుణంగా ఏ పథకాల కింద రుణాలు మంజూరు చేయవచ్చో ఆ మేరకు దరఖాస్తులను బ్యాంకులకు పంపాలని సూచించారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని నగరానికి చెందిన వీడియో జర్నలిస్టులు ఆకాంక్షించారు. ఈ మేరకు మీడియా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం ఆవరణలో ఉన్న మీడియా రూమ్ వద్ద వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మీడియా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద వీడియో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఈరోజు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మీడియా జర్నలిస్టుల ఆధ్వర్యంలో వినాయక మంటపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన ఫోటో, వీడియో జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీడియా ప్రతినిధుల ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ విగ్రహానికి 9 రోజుల పాటు పూజలు నిర్వహించి అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఫోటో, వీడియో జర్నలిస్టుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. ఈ మేరకు గుడ్ షెపర్డ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి టెన్నికాయిడ్ క్రీడాకారుల ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి టెన్నికాయిడ్ సబ్ జూనియర్స్ బాలికల ఎంపిక పోటీలను ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో గుడ్ షెపర్డ్ పాఠశాల ప్రిన్సిపల్ నరహరి, జిల్లా టెన్నికాయిడ్ అసోసియేషన్ కార్యదర్శి రమణ, వ్యాయామ ఉపాధ్యాయులు శ్యామల, వెంకటలక్ష్మి, సురేష్, మధు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలాసలో జరిగే రాష్ట్ర స్థాయి టెన్నికాయిడ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ చక్కగా రాణిస్తారని చెప్పారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించే విద్యార్థులకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని వారు వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు నగరంలో క్రీడలకు సహకారం అందించే దాతలు ఉన్నారని, ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వేదికైనటువంటి గుడ్ షెపర్డ్ స్కూల్ కరస్పాండెంట్ గారికి, అదేవిధంగా మన అన్ని గేమ్లను ఎంకరేజ్ చేస్తున్నటువంటి అడ్వకేట్ సీనియర్ న్యాయవాది శ్రీధర్ రెడ్డి అన్నగారు, ఈ అన్నగారు అన్ని గేమ్లు అంటే స్టేడియంలో జరిగే ప్రతి గేమ్కి, అంటే ఈ గేమ్ అనకుండా కబడ్డీ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, క్రికెట్కు ప్రతి గేమ్కి ఆయన గారు ఎన్నో సేవలు చేస్తున్నారు. రీసెంట్గా కూడా మన స్పోర్ట్స్ డే మొత్తం ఆయన ఖర్చులతో భరించాడు. ఇలాంటి వ్యక్తి కర్నూలులో ఉండడం అందరి యొక్క క్రీడాకారుల అందరి యొక్క అదృష్టం. అదేవిధంగా ఇక్కడ ఉన్న రమణ గారికి, అదేవిధంగా లేడీ వ్యాయామ ఉపాధ్యాయులకి, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి సురేష్, చిన్న సుంకన్న, రవి తదితర మిత్రులందరికీ క్రీడా ప్రాధికార సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు. టెన్నికాయిడ్ అసోసియేషన్ సెలెక్షన్స్కు మీరు బాగా పాల్గొని మున్ముందు జిల్లాకు, అదేవిధంగా రాష్ట్రానికి, జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి. స్పోర్ట్సు, గేమ్స్, చదువు రెండు సమపాలలో చూసుకున్నటువంటి వ్యక్తులు మనం ఎక్కడైనా ధైర్యంగా నిలబడతాం. అదేవిధంగా మంచి ఉన్నతమైన స్థానానికి ఎదుగుతాం. ప్రతి క్రీడాకారుడు కూడా చదివే కాకుండా క్రీడను ఎంచుకున్నటువంటి వ్యక్తుల్లో చాలామందికి మంచి పొజిషన్లో ఉన్నటువంటి జాబులు కూడా వచ్చాయి. కావున చదువు, క్రీడలు రెండో అవసరం. ఓన్లీ చదువే కాకుండా క్రీడలు, చదువు, అదే ఆ క్రీడలు ఉండడం వల్ల మానసిక ఉల్లాసం, ఉత్సాహంగా మీకు అన్ని విధాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అవుతారు. యాక్చువల్గా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్టయితే చాలా స్కూల్స్ ఓన్లీ ఒక ఎడ్యుకేషన్కి మాత్రమే ప్రయారిటీ ఇస్తాయి. ఈ స్పోర్ట్స్ అనేది చాలా తక్కువ ప్రయారిటీ ఇస్తాయి. కానీ స్టూడెంట్స్ వచ్చేసి ఓవరాల్ డెవలప్మెంట్ కావాలి అంటే ఒక ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏదో ఒక స్పోర్ట్స్లో
కంపల్సరీ పార్టిసిపేట్ చేసేసి దాంట్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నెగిటివ్ రిజల్ట్స్ కూడా వస్తుంటాయి, కానీ థింక్ పాజిటివ్ ఓన్లీ. ఈరోజు ఈ జిల్లా స్థాయి పోటీలు రేపు పలాసలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల కోసమని మన ఇక్కడ జిల్లా స్థాయి ఎంపికలు జరుపుతున్నటువంటి ఈ వేదికకు అవకాశం ఇచ్చినటువంటి మన గుడిషెపేట మేనేజ్మెంట్కు, మన ప్రిన్సిపల్ గారికి, అట్లే దీనికి గాను ఇక్కడికి విచ్చేసినటువంటి మన జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి గారికి, ఈ టెన్నికైట్ అసోసియేషన్ వాళ్ళు పక్కన రమణ గారు ఉన్నారు, అంతేకాదు ఇట్లా ముఖ్యంగా టెన్నికైట్ అసోసియేషన్ మన రవి, మన సురేష్, సుంకన్న గారు, వీళ్ళందరూ ఈ టెన్నికైట్ కోసమని చాలా కృషి చేస్తూ ఉంటారు కర్నూలు టౌన్లో. ఎందుకంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటాను కాబట్టి వీళ్ళందరూ నేను ఈ టెన్నికైట్ టోర్నమెంట్లో మీరందరూ బాగా రాణించి బాగా సక్సెస్ అయ్యి స్టేట్ లెవెల్లో కూడా బాగా మంచి పేరు తెచ్చుకోవాలా, స్టేట్ లెవెల్కి సెలెక్ట్ కావాలా అని నా కోరిక. చదువు ఇంపార్టెంటే, క్రీడలు ఇంపార్టెంట్. చదువు దేనికోసం? విజ్ఞానం కోసం, అంటే ఏముంది సబ్జెక్ట్స్ అని తెలుసుకోవడం కోసం. క్రీడలు దేనికోసం అవసరం చెప్పండి? కామన్ సెన్స్, కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. కామన్ సెన్స్ అంటే సమాజంలో ఎట్లా బతకాలా, సమాజంలో ఏ విధంగా ప్రవర్తించాలా, ఎదుటి మనిషి కష్టాలు ఏమి, ఇబ్బందులు ఏమి, అవన్నీ తెలిసేది ఒక క్రీడల ద్వారానే తెలుస్తాయి. మీరు చదువుకునేంత మాత్రాన అవన్నీ రావు. చదువుకుంటే ఏమొస్తుంది? చదువు వస్తుంది అంతే. క్రీడల వల్ల మిగతావన్నీ వస్తాయి. సో అట్లా చదవండి, ఇట్లా క్రీడలను కూడా బాగా రాణించండి. భవిష్యత్తులో కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రజాకరులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన చిట్యాల ఐరమ్మ విగ్రహాలను తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక సంఘం నాయకులు వాడాల నాగరాజు, క్యాతూరు మధు, చంద్రశేఖర్ కోరారు. ఈ మేరకు నగరంలోని బీసీ భవన్లో చిట్యాల ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని బీసీ భవన్లో చిట్యాల ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్యాల ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏపీ రజక సంఘం నాయకులు వాడాల నాగరాజు, క్యాతూరు మధు, న్యాయవాది చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిట్యాల ఐలమ్మ రజాకారులపై ఎదురు తిరిగి పోరాటం చేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. రజాకారుల దౌర్జన్యాలను ఎదుర్కోవడంలో మహిళ అయినప్పటికీ ఐలమ్మ చూపించిన తెగువ అందరికీ ఆదర్శప్రాయమని చెప్పారు. ఐలమ్మ సాయుధ పోరాటంలో పాల్గొని ఎన్నో విజయాలు సాధించారని తెలిపారు. అలాంటి వీర మహిళకు 2 తెలుగు రాష్ట్రాల్లో తగిన గౌరవం ఇవ్వాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో అందరి దేశ నాయకుల విగ్రహాల మాదిరి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఆమె గౌరవాన్ని పెంచాలని వారు కోరారు. ఈ తరం మహిళలు ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. బీసీ భవన్లో రజక సంఘాల యొక్క ఆధ్వర్యంలోని వర్ధన సభ ఏర్పాటు చేసినాం. అదేవిధంగా రేపు అక్టోబర్లో కార్తీక మాసంలోని చాకలి ఐలమ్మ విగ్రహము, అదేవిధంగా మడియల స్వామి విగ్రహము, అదేవిధంగా గాడిగేబా విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ విగ్రహాలు ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలి. అదే ఫస్ట్ టైం కర్నూలు జిల్లా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అందరూ ఈ విగ్రహాన్ని సహకరించాలని చెప్పి కోరుకుంటూ చాకలి ఐలమ్మ వర్ధంతి సభ బీసీ భవన్లో జరుపుకోవడం జరిగింది. మనకందరూ తెలుసు, వరంగల్ జిల్లాలోన 1944 సంవత్సరంలోన పెద్ద ఎత్తున భూపోరాటం జరిగింది. పెత్తందారులకు వ్యతిరేకంగా, అదేవిధంగా రజాకారులకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ పెద్ద పోరాటం చేసింది. ఆ పోరాటం సందర్భంగా ఆమెకు అనేక రకాలుగా ఇబ్బంది కలిగించారు. ఆ రోజుల్లోన ప్రధాన కారణం ఆ రోజుల్లో చాకలి ఐలమ్మ కొడుకును కూడా కోల్పోవడం జరిగింది. అయినా పట్టు విడవకుండా రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఈరోజు రజకుల్లోన ఆశాజ్యోతిగా నిలబడింది. కాబట్టి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మేము అందరం కూడా ఈరోజు చెప్తున్నాం, ప్రభుత్వాలకు రజకులను కాపాడాలి, రజకుల చట్టాలు తేవాలి, రజకులకు స్వేచ్ఛమైనటువంటి చట్టం తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బీసీ భవన్ నందు రజక సంఘం ఆధ్వర్యంలో రజక నాయకులందరూ కలిసి ఈరోజు చిట్యాల ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఐలమ్మ అనే ఒక వ్యక్తి ఈరోజు 2 రాష్ట్రాల్లో ఈ యొక్క సాయుధ పోరాటంలో ఉద్యమాలు చేసి రజాకారుల మీద పోరాడి ఈరోజు భూ పంపిణీ కార్యక్రమం చేసి ఎంతోమంది పేదలకు భూమి పంచినటువంటి వనిత చాకలి ఐలమ్మ. కాబట్టి ఈ 2 ప్రభుత్వాలు గుర్తించి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఈరోజు అంబేద్కర్ విగ్రహం ఏ విధంగా 200 అడుగులు 300 అడుగులు పెడుతున్నారో అదేవిధంగా చాకలి ఐలమ్మ విగ్రహాలని ట్యాంకు బండ మీద ఇక్కడ విజయవాడలో అమరావతిలో కూడా నెలకొల్పాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రజక సంఘం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అమ్మ వర్ధంతి సందర్భంగా మా రజక సంఘం ఆమెకు నివాళులు అర్పిస్తూ రాబోయే తరంలో ఐలమ్మ లాంటి మహిళలు ముందుకు రావాలి, రజక సంఘాన్ని ఉద్ధరించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఆ రోజుల్లో ఆమె ఒక సాయుధ పోరాటం కోసం, ఒక భూమి కోసం పోరాటం చేసి సక్సెస్ అయింది.
ఆ విధంగా ఈ యొక్క రాజకీయ ప్రక్షాళన కూడా చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయం కూడా రజకులు కూడా ముందుకు రావాలి. రజకుల్లో ఉన్న మహిళలు కూడా ముందుకు వచ్చి చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని చాకలి అమ్మాయిలాగా పోరాటం చేసి రజకులను ఎస్సీ జాబితాలో చేర్పించేంత వరకు పోరాటం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.